చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టి చూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. బాబుగారు ఏదైనా కరెక్ట్గానే చెబుతారు. అర్థం చేసుకోవడంలో మనమే పొరపాటు పడతాం. పూర్ టు రిచ్ అంటే పేదలను ధనవంతులను చేస్తానని అన్నారా లేదా? సంపద సృష్టిస్తానని చెప్పారా లేదా? ఇలాంటి మాటలు విని మనం సంబరపడిపోయాం. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అని హామీ ఇచ్చారా లేదా? ఇది విని నెత్తిన తడిగుడ్డ వేసుకుని వచ్చే 5 ఏళ్ళు హ్యాపీగా బతికేయచ్చు అనుకున్నాం. చివరికేమైంది? ఆ తడిగుడ్డే మిగిలింది. పూర్ టు రిచ్ అంటే 2 ఎకరాల నుంచి 931 కోట్ల ఆస్తులు సృష్టించుకొని రిచ్గా మారడమని అర్థం చేసుకోలేకపోయాం. సంపద సృష్టిస్తా అంటే రాష్ట్రానికి కాదు, తన సొంత సంపద అని గ్రహించలేకపోయాం. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంటే ఆయన భవిష్యత్తుకని ఆలోచించలేకపోయాం. క్షవరమయ్యాక కానీ వివరం తెలియదన్నట్లుగా మూకుముడిగా ఓట్లేసి గెలిపించాకే అందరికీ విషయం అర్థమైంది. ఇంతకీ దేశంలోనే రిచెస్ట్ సీఎంగా బాబు రికార్డులకెక్కారా? అవినీతితో 931 కోట్ల సంపద సృష్టించుకున్నారా? అప్పుల్లోనూ రాష్ట్రాన్ని మొదటి వరుసలో నిలిపారా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించిన తోపు నాయకుడు ఎక్కడా మనకు కనిపించరు. ఎన్నికల ముందు నోటికొచ్చిన హామీలన్నీ గుప్పించడం, తీరా గెలిచి అధికారంలోకి వచ్చాక నేనెప్పుడు చెప్పానని మాట మార్చడం, లేదంటే కమిటీల పేరుతో కాలయాపన చేయటం, డబ్బులు లేవంటూ బీద ఏడుపులు ఏడవడం. చంద్రబాబు రాజకీయం అచ్చంగా ఇలానే ఉంటుంది. గత ఏడాది ఎన్నికలకు ముందు సూపర్ 6 పేరుతో 6 హామీలు ఇచ్చారు. మేనిఫెస్టోలో లెక్కకు మించి హామీలు గుప్పించారు. ఈ మేనిఫెస్టోకు ముందే ఇంటింటికి వెళ్ళి గ్యారంటీ పత్రాలు పంచారు. తీరా గెలిచి 6 నెలలైనా ఒక్క హామీని పూర్తి చేయలేదు. అమ్మకు వందనం లేదు, నాన్నకు మాత్రం ఇంధనం ఉందని తేల్చేశారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఇప్పుడు ఎవరి బండ వారిదే అంటూ జనాల నెత్తిన బండ వేశారు. 4000 పింఛను అన్నారు. ఇప్పుడు ఏకంగా 8 లక్షల పింఛన్లకు ఎసరు పెడుతున్నారు. ఇక మిగతా హామీలన్నీ అటకెక్కించారు. ఇంతకీ సూపర్ 6 హామీలకు మంగళం పాడేసినట్టేనా? హామీలన్నీ కట్టగట్టి కరకట్టలో కలిపేసినట్టేనా? ప్రైవేటు చేతుల్లో పెట్టి ఆరోగ్యశ్రీని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఆయన చేతికి వాచి లేదు, వేలికి ఉంగరం లేదు, ఒంటిపై ఖరీదైన బట్టలు లేవు. గాంధీ మహాత్ముడిలా ఆదర్శవంతమైన జీవితం గడుపుతున్నారని ఓదరగొట్టే చంద్రబాబు ఆస్తి, అది కూడా కేవలం అధికారికంగా మాత్రమే ఎంతో తెలుసా? 931 కోట్లు. పాపం, ఆ సొమ్ముతో వాచి ఎలా కొనగలరు? వేలికి ఉంగరం ఎలా కొనగలరు? సీఎం గారి పేదరికం అలా ఉంది. మరి ఏడీఆర్ దేశం మొత్తం దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే వాస్తవాలను బయటపెట్టింది. దేశంలోనే చంద్రబాబు రిచెస్ట్ సీఎం అని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచింది. 931 కోట్ల ఆస్తితో చంద్రబాబు రికార్డు సృష్టించారు. అయినా 2 ఎకరాల నుంచి 1000 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించగలిగారు? అధికారికంగానే 931 కోట్లు ఉంటే అనధికారికంగా లెక్కకు తేలని ఆస్తులెంత? కుటుంబ సభ్యులందరి ఆస్తులెంత? చంద్రబాబు చేతిలో ఏ మంత్రదండం ఉంది? పూర్ టు రిచ్ పాలసీ ఇదేనా? సంపద సృష్టించే పథకం ఇదేనా? చంద్రబాబు సంపద సృష్టి మామూలుగా ఉండదు. అంటే ఆయన సొంత సంపద సృష్టి. ఆయన పదే పదే సంపద సృష్టి గురించి ఎందుకు మాట్లాడుతారో తెలుసా? ఇందుకే నాడు జగన్మోహన్ రెడ్డి 510 కోట్లతో దేశంలోనే నెంబర్ 1 సీఎంగా ఉన్నారంటూ ఈ ఎల్లో మీడియా అంతా ఊదరగొట్టింది. ఎన్నికల ప్రచార సభల్లోనూ చంద్రబాబు పదే పదే ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే సోషల్ మీడియాలోనూ అదే పనిగా పోస్టులు పెట్టారు. ఇప్పుడు అదే ఏడీఆర్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దేశంలోని సీఎంల ఆస్తులన్నింటిపై ఒక నివేదిక ఇచ్చింది. ఇందులో చంద్రబాబు నంబర్ 1గా నిలిచారు. ఆయన అధికారిక ఆస్తులు, మళ్ళీ చెబుతున్నా, ఆయన అధికారిక ఆస్తులు మాత్రమే 931 కోట్లు. అవును, అక్షరాల 931 కోట్ల రూపాయలు. దేశంలోని అందరి సీఎంల ఆస్తులన్నీ కలిపితే 1630 కోట్లు. కానీ చంద్రబాబు ఒక్కరి ఆస్తే 931 కోట్లు. దట్ ఈస్ చంద్రబాబు. అయినా ఎల్లో మీడియా చడి చప్పుడు లేదు. ఇక చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ అయితే నోరు మెదపలేదు. 2 ఎకరాల నుంచి చంద్రబాబు గారి అధికారిక ఆస్తులే 931 కోట్లు ఉంటే ఇక అనధికారిక ఆస్తులు ఎన్ని వేల కోట్లు ఉంటాయి?
మీ ఊహకై వదిలేస్తున్నాం. సంపాదించుకున్నారు, ఏ అడ్డదారిలోనో దొడ్డిదారిలోనో సంపాదించుకున్నారు. అది కాదు ఇక్కడ పాయింట్. ఆయన సంపద సృష్టించుకున్నారు సరే, మరి రాష్ట్ర సంపద మాట ఏంటి? ఇది అసలు పాయింట్. ఆయన సంపదలో నెంబర్ 1గా నిలిచారు. అలాగే రాష్ట్రాన్ని అప్పుల్లో నెంబర్ 1గా నిలబెట్టాలనుకుంటున్నారా? లేకపోతే ఏంటి సార్, 6 నెలల్లో ఎవరైనా 1,19,000 కోట్లు అప్పులు చేస్తారా? ఇటు అప్పుల మీద అప్పులు చేస్తూ అటు హామీల ఊసే ఎత్తకుండా పన్నుల మీద పన్నులు బాధేస్తుంటే బాబు గారి పాలన వర్స్ట్ కాక మరేంటి? సంపదలో ఆయన రిచెస్ట్గా మారి రాష్ట్రాన్ని అప్పుల్లో హైయెస్ట్గా నిలుపుతున్న సందర్భంలో ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, దేశంలోనే రిచెస్ట్ సీఎంగా బాబు రికార్డులకెక్కారా? క్వశ్చన్ నెంబర్ 2, చంద్రబాబు చేతిలో ఏదైనా మంత్రదండం ఉందా? క్వశ్చన్ నెంబర్ 3, రాష్ట్రాన్ని అప్పుల్లో నెంబర్ 1గా నిలపడమే బాబు లక్ష్యమా? క్వశ్చన్ నెంబర్ 4, ఆయన రిచెస్ట్గా నిలిచి పాలన వరస్ట్గా మారుస్తున్నారా? బాబు గారు బాగా రిచ్ అని అధికారికంగా ఏడీఆర్ రిపోర్టు బయటకొచ్చిన తరుణంలో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. అందరూ 2 ఎకరాల నుంచి ఇన్ని వందలు వేల కోట్ల సంపద చంద్రబాబు ఎలా సృష్టించారని ప్రశ్నిస్తారు. కానీ అది ముమ్మాటికి తప్పు. నిజానికి ఆ 2 ఎకరాల్లో 1 ఎకరా ఆయన సోదరుడిది. అంటే కేవలం 1 ఎకరం నుంచే ఆయన వేల కోట్లకు పడగలెత్తారు. సొంత సంపద సృష్టిలో రికార్డులు సృష్టించడం బాబుకు ఎలా సాధ్యమైంది? ఆయన చేతిలో ఏదైనా మంత్రదండం ఉందా అన్న సందేహం మీకు కలగచ్చు. ఎస్, ఖచ్చితంగా ఉంది. ఆ మంత్రదండం పేరే నాలుక. నమ్మండి, ఇది నిజం. ఆ నాలుక సాయంతోనే నోటికొచ్చిన అబద్ధం చెప్పడం, నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, ఏదో ఒక విధంగా అధికారంలోకి రావడం, అధికారం చేతిలో ఉంటే 931 కోట్లేంటి 9 లక్షల కోట్లైనా సంపాదించవచ్చు. ఇదే ఆయన గారి పాలసీ కావచ్చు. ఇక అధికారం కోసం చంద్రబాబు చెప్పే అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయంటే గోబెల్స్ కూడా సిగ్గుపడేలా. 2014లో 600 హామీలిచ్చి అందులో ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చలేదు. ఇప్పుడు ఆ 600 హామీలకు సూపర్ 6 పేరుతో మరో 6 హామీలు జత చేసి మొత్తం 606 హామీలను కరకట్ట కింద పాతేశారు. ఆయన అబద్ధాలకు అంతే ఉండదు అనడానికి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది? కేవలం ఆయన రిచెస్ట్గా మారడమే కాదు, మనల్ని మరింత పూరెస్ట్గా మార్చేందుకు రాష్ట్రాన్ని అప్పుల్లో హైయెస్ట్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్క సంపద సృష్టితో దేశంలోనే రిచెస్ట్ సీఎంగా ఎదిగిన చంద్రబాబు అప్పుల్లో కూడా రికార్డు సృష్టిస్తున్నారు. కొత్త సంవత్సరం 2025ను 5,000 కోట్ల అప్పుతో స్వాగతం పలికారు. అదేంటి సార్, ఇప్పటికే 6 నెలల్లో 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేసేశారు కదా, మళ్ళీ ఈ 5,000 కోట్ల అప్పేంటి అని చంద్రబాబుకు ఓటేసిన మొహంతో అమాయకంగా ప్రశ్నించకండి. 2025లో 2 లక్షల కోట్లు అప్పు సృష్టించాలనేది ఆయన టార్గెట్. ఒక్కటి మాత్రం నిజం, ఆయనకు ఆస్తులు, రాష్ట్రానికి అప్పులు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో చేసిన అప్పులు అక్షరాల 1,19,000 కోట్లు. అవును, అక్షరాల 1,19,000 కోట్లు. మరి చేసిన అప్పులన్నీ ఏం చేస్తున్నారు? ఓవైపు అప్పుల మీద అప్పులు చేస్తూ ఇటు పన్నుల బాధుడు దేనికి అని టీడీపీకి ఓటేసిన మొహంతో అమాయకంగా ప్రశ్నించద్దు. ఆయన చేస్తున్న అప్పులన్నీ అమరావతికి, ఇసుక, మద్యం లాంటి వాటి మీద వచ్చే ఆదాయం అంతా ఎల్లో నేతల జేబుల్లోకి. వారం వారం అప్పులే, బడ్జెట్లోనూ బడ్జెట్ బయట అప్పుల మోతలే. ఎటు చూసినా ప్రజలనెత్తిన రుణభారమే. రాష్ట్రానికి పైసా ఆదాయం సృష్టించకపోయినా అప్పుల్లో మాత్రం రికార్డులు తిరగరాస్తున్నారు. బడ్జెటేతర అప్పుల కింద వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీలతో చేసినవి, చేయనున్న అప్పులు, రాజధాని పేరుతో చేసినవి, చేయనున్న అప్పులతో కలిపి బాబు సర్కారు అప్పుల ప్రగతి ఏకంగా 1,19,000 కోట్లకు ఎగబాకింది. రాష్ట్రంలో దసరా, దీపావళి, నూతన సంవత్సరం తరువాత మరో పెద్ద పండుగ వస్తోంది. పిల్లా పాపలతో, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లులతో సందడిగా జరుపుకోవలసిన పెద్ద పండుగ సంక్రాంతి వస్తోంది. పండుగ నేపథ్యంలో ఈపాటికే మార్కెట్లో కొనుగోళ్లు మొదలవ్వాలి. ఇంటిల్లిపాదికి కొత్త వస్తువులు కొనాల్సిన పండుగ. అవి ధరించి ఇదిగో మా నాన్న కొత్తవి కొన్నాడు అంటూ మెరిసే కళ్ళతో ఊళ్ళో తిరుగుతూ అందరికీ చెప్పుకునే చిన్నారి చిన్నబోయింది. ఎందుకంటే నాన్న జేబులో పైసలు లేవు, ప్రభుత్వం నుంచి పైసా రాలేదు. 6 నెలలుగా ఎవ్వరి చేతుల్లోనూ డబ్బులు లేవు. డీబీటీ ద్వారా ఎవరి బ్యాంకు ఖాతాల్లోనూ డబ్బులు జమ కాలేదు. ఆఖరికి తల్లికి వందనం వంటి పథకం కూడా అమలు కాలేదు. చేతిలో డబ్బు ఉంటేనే కదా ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుంది, వ్యాపారాలు పరుగులు తీస్తాయి, మార్కెట్లు కళకళలాడతాయి, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవిస్తారు, జీఎస్టీ పెరుగుతుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. గత 6 నెలల్లో
ఇవేవీ జరగలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా లేరు కాబట్టి. కూటమి ప్రభుత్వం వచ్చాక జీఎస్టీ వసూళ్లు తగ్గుముఖం పడుతూ ఏకంగా మైనస్లోకి వెళ్ళిపోయాయి. నవంబర్కు సంబంధించి ఏపీ దేశ సగటు జీఎస్టీ వసూళ్లలో -10% నమోదు చేసింది. మొత్తం మీద చూసుకుంటే జనం కొనుగోలు శక్తి తగ్గుముఖం పట్టిందని ఈ జీఎస్టీ వసూళ్ల లెక్కలు చెబుతున్నాయి. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే మన చంద్రబాబు సొంత సంపదలో రిచెస్ట్, అప్పుల్లో హైయెస్ట్, జీఎస్టీలో లోయెస్ట్, పెర్ఫార్మెన్స్లో పూరెస్ట్, పాలనలో వర్స్ట్, కానీ ఎల్లో మీడియాలో మాత్రమే ఎవరెస్ట్. ఇది మాత్రం గన్ షాట్. బాబు గారి సూపర్ 6 హామీల గురించి చెప్పాలంటే తల్లికి వందనం, పిల్లాడికి ఎగనామం, అన్నదాతకు అన్యాయం, నిరుద్యోగికి నయవంచన, ఆడబిడ్డ నిధికి మంగళం, తుస్సుమన్న ఫ్రీ బస్సు ప్రయాణం, వృద్ధుల పింఛన్లలో కోత, ఉచిత గ్యాస్ ఒక రోత. సింపుల్గా సూపర్ 6 ఇంతే. ఓవరాల్గా అన్నింటికీ మంగళం పాడేసిన చంద్రబాబు ప్రజలందరినీ తూర్పు తిరిగి దండం పెట్టమంటున్నారు. బాబొస్తే తల్లికి వందనం పిల్లలందరికీ అందుతుందని ఆశపడ్డ తల్లులకు వెన్నుపోటు పొడిచారు. బాబొస్తే పెట్టుబడి సాయం ఏటా 20,000 అందుతుందని ఆశపడ్డ రైతులను దగా చేశారు. బాబొస్తే ఆడబిడ్డ నిధి వస్తుందని భ్రమపడ్డ వారికి, బస్సుల్లో ఉచిత ప్రయాణం దొరుకుతుందని ఆశపడ్డ మహిళలకి, ఇలా అందరికీ తీరని అన్యాయం చేశారు. బాబొస్తే జాబ్ వస్తుంది, లేదంటే 3,000 నిరుద్యోగ భృతి వస్తుందని కోటి ఆశలు పెట్టుకున్న యువతను నిలువునా ముంచేశారు. ఇంతకీ సూపర్ 6 సూపర్ సిక్ అయిందా? బాబు హామీలపై ఆశలు పూర్తిగా వదులుకోవాల్సిందేనా? త్వరలో ఆ సూపర్ 6 పూర్తిగా కనుమరుగు కానుందా? బాబు చేతిలో మరోసారి మోసపోయిన ప్రజలు ఈ ఏడాది ఎంత నష్టపోయారు? అబద్ధాలు చెప్పడంలో బాబు, లోకేష్ పోటీ పడుతున్నారా? సూపర్ 6 గుర్తుందిగా? ఎంత గట్టిగా అరిచి చెప్పారు, ఎంత బలంగా ప్రచారం చేశారు, ఎంత గొప్పగా ప్రకటనలిచ్చారు. ప్రజలు ఆశపడ్డారు. ఆఖరికేమైంది? మళ్ళీ నిరాశే ఎదురైంది. సూపర్ 6 సూపర్ సిక్ అయింది. అమ్మ ఒడి పేరుతో పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి జగన్మోహన్ రెడ్డి 15,000 ఇచ్చారు. కానీ చంద్రబాబు ఏమన్నారు? తల్లికి కాదు, బడికెళ్ళే ప్రతి పిల్లాడికి 15,000 ఇస్తానన్నారు. ఇప్పుడు ఏమైంది? ఈ ఏడాదికి ఎగనామమైంది. అటు అమ్మ ఒడి బాయే, ఇటు తల్లికి వందనము బాయే. చంద్రబాబును నమ్ముకుంటే జరిగేది ఇదే. సూపర్ 6లో మిగిలిన పథకాలది అదే పరిస్థితి, మేనిఫెస్టోలోని మిగతా హామీలది అదే పరిస్థితి. అడిగేవాళ్ళు లేరు, నిలదీసేవాళ్ళు లేరు, ప్రశ్నించేవాళ్ళు లేరు. అలా కాదని తల్లికి వందనం లేదు కానీ నాన్నకు ఇంధనం అని పోస్టు పెట్టిన, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. అయినా ఎవరి కోసం ఎవరు జైలుకెళ్ళాలి? తమ బిడ్డల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆలోచించాలి. చంద్రబాబు పోసే మందు తాగి బిడ్డల భవిష్యత్తును గాలి కొదిలేసిన తండ్రులు ఆలోచించుకోవాలి. మీకోసం ఇంకెవరో జైలుకెళ్ళాలా? మీకోసం పోస్టులు పెట్టి అక్రమ కేసులు ఎదుర్కోవాలా? మీకోసం వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటుంటే మోసపోయిన మీరు ఏం చేస్తున్నారు? పెట్టుబడి సాయం ఎక్కడా అంటూ రైతులు ఎదురు తిరగాలి. నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ యువత తిరగబడాలి. తల్లికి వందనం ఎక్కడా అంటూ అమ్మలు రోడ్డెక్కాలి. కానీ ఇవేవి జరగవన్న ధైర్యం చంద్రబాబుది. అందుకే పథకాలన్నీ ఎగ్గొట్టాలన్న ఒక గొప్ప పథకాన్ని రచించారు. సార్ చంద్రబాబు గారు ఇలా ఎగ్గొట్టడానికి ఆ సూపర్ 6లు ఎందుకు, సూపర్ 7లు ఎందుకు సార్? 6 నెలల్లో 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేసి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయనప్పుడు ఆ సూపర్ 6 ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? చంద్రబాబు సూపర్ 6కు ఎగనామం పెట్టిన వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సూపర్ 6 హామీలకు మంగళం పాడేసినట్టేనా? క్వశ్చన్ నెంబర్ 2, హామీలన్నీ కట్టగట్టి కరకట్టలో కలిపేసినట్టేనా? క్వశ్చన్ నెంబర్ 3, బూటకపు హామీలతో ప్రజలు ఎంతలా నష్టపోయారు? క్వశ్చన్ నెంబర్ 4, విద్యా వ్యవస్థ నాశనమే ఎల్లో మేధావుల లక్ష్యమా? క్వశ్చన్ నెంబర్ 5, ఆరోగ్యశ్రీ ప్రైవేటు చేతుల్లో పెట్టి నిర్వీర్యం చేస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 6, అబద్ధాలు చెప్పడంలో బాబు, లోకేష్ పోటీ పడుతున్నారా? బాబు హామీలన్నీ బూటకమని తేలిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. అవును, సూపర్ 6 హామీలన్నింటికీ బాబు మంగళం పాడేసినట్టే. నిజంగా హామీలు నెరవేర్చాలన్న ఉద్దేశం ఉంటే వాటి కోసం బడ్జెట్లో నిధులు కేటాయించేవారు. కానీ ఆ పని చేయలేదు బాబు. పూర్తి స్థాయి వ్యతిరేకత రాకుండా కేబినెట్ సమావేశాల్లో కొన్ని పథకాల పేర్లు ప్రస్తావించడం, వాటి కోసం కమిటీలు వేస్తామంటూ కాలయాపన చేయటం, రేపే హామీలు అన్నట్లుగా ఎల్లో మీడియాలో ప్రచారం చేయటం జరుగుతోంది. అసలు బాబు బూటకపు హామీలతో ఈ ఒక్క ఏడాదే ప్రజలు ఎంత నష్టపోయారన్నది తెలుసుకోవాలి. తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే అందరికీ 15,000 చొప్పున ఇస్తామన్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులు ఎంతమందో తెలుసా? 87,42,000 మంది. వీరందరికీ
హామీ అమలు చేయాలంటే 13,112 కోట్లు కావాలి. ఈ ఏడాదికి ఈ పథకానికి ఎగనామం పెట్టారు కాబట్టి అదంతా నష్టపోయినట్టే. నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం కింద లబ్ధిదారులు 1,60,00,000 కుటుంబాలు. ఈ ఏడాదికి కావలసిన బడ్జెట్ 57,600 కోట్లు. ఈ ఏడాదికి ఎగనామం పెట్టారు కాబట్టి అదంతా నష్టపోయినట్టే. అన్నదాత సుఖీభవ కింద ఏటా 20,000 ఇస్తామన్నారు. లబ్ధిదారులు 54 లక్షల మంది ఉంటే దీని అమలుకు 10,000 కోట్లు కావాలి. ఈ ఏడాదికి ఎగనామం పెట్టేశారు కాబట్టి రైతులు నష్టపోయినట్టే. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 అంటే ఏటా 18,000 ఇస్తామన్నారు. దీని కింద 1,80,00,000 మంది లబ్ధిదారులు ఉంటే 32,400 కోట్ల రూపాయల బడ్జెట్ కావాలి. ఈ ఏడాదికి ఎగనామం పెట్టేశారు కాబట్టి అదంతా నష్టపోయినట్టే. ఇక మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణము అన్నారు. దీనికోసం నెలకయ్యే బడ్జెట్ 350 కోట్లు. అదే ఏడాదికి 4,200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఏడాదికి ఎగనామమే కాబట్టి అదంతా నష్టపోయినట్టే. ఇక ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి కావలసిన బడ్జెట్ 4,000 కోట్లు. కానీ బడ్జెట్లో కేటాయించింది కేవలం 895 కోట్లు. అంటే ఎంతమందికి గ్యాస్ బండలు అందుతాయో మీరే లెక్కేసుకోండి. ఇక ప్రధానంగా తల్లికి వెన్నుపోటు గురించి వివరంగా మాట్లాడుకోవాలి. నాడు జగన్మోహన్ రెడ్డి పిల్లల్ని బడికి పంపే తల్లులకు ఏటా 15,000 ఖాతాల్లో జమ చేసేవారు. బాబు వస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 వస్తుందని ఆశపడ్డ తల్లులకు ఇప్పుడు నిరాశే ఎదురైంది. ఈ ఏడాదికి ఆ పథకం లేదని బాబు తేల్చేశారు. వచ్చే ఏడాది చూస్తామని చెప్పేశారు. జగన్ హయాంలో కేవలం అమ్మఒడి మాత్రమే కాదు, విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చే దిశగా ఎన్నో కీలక అడుగులు పడ్డాయి. నాడు నేడు పేరుతో ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చడం మొదలుకొని ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్ శిక్షణ, ట్యాబ్లు, డిజిటల్ క్లాస్ రూములు ఇలాంటి విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ బడుల్లో చదువుకున్న పిల్లలు ఏకంగా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే స్థాయికి చేరుకున్నారు. ఇదంతా బాబుతో పాటు ఆయన గారి సామాజిక వర్గానికి చెందిన కొందరు ముసుగు వీరులకు కడుపు మంట తెప్పించింది. మన ముందే పేదల పిల్లలు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడటమా, మన పెత్తందారీతనం ఏమైపోవాలి, మన పిల్లలు పేదవాళ్ల పిల్లలు సమానమైతే మన స్టేటస్ ఏమైపోవాలి అని క్రూరంగా ఆలోచించారు. అందుకే బెండపూడి బడాయి అంటూ ఎల్లో మీడియాతో విష ప్రచారం చేయించారు. ట్యాబ్లలో బూతు బొమ్మలు చూస్తున్నారని రామోజీరావుతో పేపర్లో రాయించారు. మీ పిల్లలు ట్యాబ్లలో ఏం చూస్తున్నారని మనం ఎప్పుడైనా ఈ ముసుగు వీరులను అడిగామా? అడగలేదు. ఎందుకంటే మనకు సంస్కారం ఉంది కాబట్టి. ఇంగ్లీషు పేరుతో మాతృభాషను కనుమరుగు చేస్తున్నారని తన సామాజిక వర్గానికి చెందిన ఎల్లో మేధావులతో తప్పుడు ప్రచారం చేయించారు. ఇందులో రామోజీ, రాధాకృష్ణ మొదలుకొని వెంకయ్య నాయుడు, ఎన్వి రమణ, జేపీ లాంటి వారంతా భాగస్వాములే. ఒకే సామాజిక వర్గం, అందులోనూ నిత్యం బాబు సేవలో తరించే డబ్బున్న మేధావులే వీళ్ళంతా. ఇలా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం వద్దు అనే ఈ ఎల్లో మేధావులంతా తమ పిల్లల్ని, మనవళ్ళని ఎక్కడ చదివిస్తున్నారు? పేదల పిల్లలపై పగబట్టిన వీళ్ళంతా మాతృభాష మీద ప్రేమ ఒలకబోయడం చాలా విచిత్రంగా అనిపిస్తోంది. అన్నట్టుగానే బాబు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం పక్కన పెట్టేశారు. ఐబీ, టోఫెల్, ట్యాబ్లకు నీళ్లు వదిలేశారు. తల్లికి వందనమంటూ పూర్తిగా ఆ హామీకి మంగళం పాడేశారు. ఇలాంటి సమయంలోనే ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఎన్నికలకు ముందు నీకు 15,000, నీకు 15,000 అంటూ చేసిన కామెడీ మనకు గుర్తుకొస్తుంది. 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 రాసి పెట్టుకోండి. ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, అమ్మాయికి 15,000. ఇక చంద్రబాబు డైరెక్షన్లో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ మానస పుత్రిక. రూపాయి డాక్టర్గా పేరొందిన వైఎస్ఆర్ ఆ రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేకుండా పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఆరోగ్యశ్రీ. 2014-19 మధ్య ఈ పథకాన్ని పూర్తిగా నీరుగార్చారు చంద్రబాబు. 100 కోట్ల బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ బకాయిలన్నీ తీర్చడమే కాకుండా ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం తీసుకొచ్చారు. పాదయాత్రలో పేదల కష్టాన్ని ఆలకించిన నాయకుడిగా ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచారు. ఆరోగ్యశ్రీ కింద అందించే చికిత్సల సంఖ్యను 1,059 నుంచి 3,257కి పెంచారు. క్యాన్సర్ లాంటి ఖరీదైన జబ్బుల చికిత్సకు సైతం పరిమితి లేకుండా పూర్తి వ్యయాన్ని భరించేందుకు ముందుకొచ్చారు. 2019 నుంచి 2024 మధ్య దాదాపు 70 లక్షల మంది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆసరాతో ఏకంగా 14,470 కోట్ల మేర ప్రయోజనం పొందారు. అలా పేదల పాలిట సంజీవని
సంజీవనిగా నిలిచిన ఆరోగ్యశ్రీని అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వీర్యం చేసే దిశగా బాబు అడుగులేశారు. బకాయిలు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యేలా చేశారు. ఇప్పుడు పూర్తిగా ప్రైవేటు చేతుల్లో పెట్టేశారు చంద్రబాబు. దాన్ని ప్రైవేటు బీమా కంపెనీల చేతికి అప్పగిస్తున్నారు. అంటే ఒకప్పుడు పేదవాడి అనారోగ్య చికిత్సలకయ్యే ఖర్చు నేరుగా ప్రభుత్వమే చెల్లించేది. కానీ ఇప్పుడు మధ్యలోకి ఓ ప్రైవేటు సంస్థ వచ్చింది. ఇకపై 2.5 లక్షల లోపు బిల్లులకు ఇన్సూరెన్స్ సంస్థలే చెల్లిస్తాయి. సాధారణంగా ఆ పరిమితిలోపే ఎక్కువ మంది పేదలకు చికిత్సలు జరుగుతుంటాయి. ఇప్పుడు ప్రైవేటు కంపెనీల నుంచి అంత త్వరగా చెల్లింపులు జరగవు. దీంతో చికిత్సలు ఆలస్యమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా మళ్ళీ కార్పొరేట్ ఆసుపత్రులను పెంచి పోషించడానికే. ఆఖరిగా తండ్రి కొడుకుల అబద్ధాల గురించి మాట్లాడుకోవాలి. అబద్ధాలు చెప్పడంలో బాబు, లోకేష్ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఉపాధ్యాయ అభ్యర్థులకు చంద్రబాబు ఇచ్చిన మెగా డిఎస్సి హామీ అమలుపై చీకట్లు కమ్ముకున్నాయి. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం చేసి 16,347 టీచర్ పోస్టులను ప్రకటించారు. డిసెంబర్ నాటికి భర్తీ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామన్నారు. జనవరి నెల వచ్చినా ఆ హామీకి అతీగతి లేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల డిఎస్సి నోటిఫికేషన్ కూడా రద్దు చేసేశారు. 7 నెలలు దాటినా నోటిఫికేషన్ ప్రకటించకపోగా వాయిదాలకు మరిన్ని కారణాలు వెతుకుతున్నారు. అంటే మొదటి సంతకమే గాల్లో గలిసిపోయింది. తండ్రి గారి అబద్ధపు హామీలు, విలువలేని సంతకాల సంగతి కాసేపు పక్కన పెడితే ఆయన గారి పుత్రరత్నం అబద్ధాల గురించి మాట్లాడుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం నుంచే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. 2025 జనవరి 1వ తేదీనే ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎగ్జామ్ తేదీ ఎప్పుడు, ఇంటర్వ్యూలు ఎప్పుడు జరుగుతాయి, చేతికి ఆఫర్ లెటర్ ఎప్పుడు ఇస్తారో అక్షరం పొల్లుపోకుండా లోకేష్ గారు చెప్పుకొచ్చారు. మరిప్పుడు ఆ జాబ్ క్యాలెండర్ ఏమైంది? తండ్రి చేసిన తొలి సంతకానికే దిక్కులేదు. ఇప్పుడు ఆ లోకేష్ మాటలకు గ్యారంటీ ఉంటుందా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది, చాలా స్పష్టంగా జనవరి 1 2025 మేము ఇస్తాం. ఈ సమయంలో అలిశెట్టి ప్రభాకర్ గుర్తుకొస్తున్నారు. ఆయన కలం నుంచి జాలువారిన ఓ కవిత తళుక్కున మదిలో మెదిలింది. సందర్భోచితం అవునో కాదో తెలియదు, కానీ చెబుతాను వినండి. బహుశా మళ్ళీ మహమ్మద్ బిన్ తుగ్లక్ మందబుద్ధి చరిత్ర మనకింకా బాకీ పడి ఉందేమో. ఎటొచ్చి చచ్చేది, చచ్చి బ్రతికేది మధ్యతరగతి మనిషే. ప్రస్తుతం అలిశెట్టి లేకపోవచ్చు, కానీ చంద్రబాబు లాంటి నాయకులున్నంతకాలం ఈ కవిత ఉండిపోతుంది. ఒక్కటి మాత్రం నిజం, వన్స్ ఏ చీటర్ ఆల్వేజ్ ఏ చీటర్, వన్స్ ఏ చీటర్ ఆల్వేజ్ ఏ రిపీటర్. ఇది మాత్రం గన్ షాట్.